హలో నమస్తే వెల్కమ్ టు మూవీ పిక్చర్. ప్రభాస్ తన అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఆల్ ఇండస్ట్రీస్ హీరోయిన్స్ కి ఛాన్స్లు ఇస్తున్నాడా? పొరుగు దేశపు యువరాణిని కూడా పట్టుకొచ్చాడా? మరోసారి ఏ హీరోయిన్ ని రిపీట్ చేయబోతున్నాడు? కల్కి 2లో చరణ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లేనా? డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న బ్యూటీస్ ఎవరు చూద్దామా? డార్లింగ్ ప్రభాస్ లైనప్స్ వేరే లెవెల్. సుమారు అరడజన్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ కుష్ చేస్తున్నారు. అయితే డార్లింగ్ తరహాలో వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కోసం ఆ ప్లాన్ సిద్ధం చేశాడు. లుక్కే కాదు, రొమాంటిక్ యాంగిల్ చూపించనున్నాడు. ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు రెబల్ స్టార్. నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే రాజాసాబ్ లో 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని డార్లింగ్ కు సెట్ చేశాడు మారుతి. మలయాళ కుటి మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హారర్ కామెడీలో ఆడిపడనున్నారు. రాధేశ్యామ్ తర్వాత మరోసారి డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది రిధి. హను రాఘుపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫిల్మ్ టైటిల్ ఫౌజీ అని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందులో అమెరికన్ బ్యూటీ, పాకిస్తాన్ మూలాలున్నట్లు ప్రచారం జరుగుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. సోషల్ మీడియాలో ఒక్క సాంగ్ తో పాపులర్ అయి డార్లింగ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఇమాన్వి. ఇప్పుడు ఇదే ఫౌజీలోకి కన్నడ కస్తూరి సింగర్ చైత్ర జే ఆచార్ కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని మేడమే రివీల్ చేసింది. సప్త సాగరాలు దాచే ఎల్ఓబి 3 BHKతో పాపులర్ అయింది ఈ చిన్నది. సందీప్ రెడ్డి వంగ హై వోల్టేజ్ మూవీలో నటించే అవకాశాన్ని కాలుదనుకోవడంతో దీపికా ప్లేస్ లోకి రీప్లేస్ అయింది ఢిల్లీ డాల్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి. మడోనా సెబాస్టియన్ కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇలా డార్లింగ్ రాబోయే సినిమాల్లో ముగ్గురు భామలు సందడి చేయబోతున్నారు. మరి కల్కి 2 నుండి తప్పుకున్న డీపీ ప్లేస్ లోకి వచ్చేదెవరు? ఆలియా ఆ ప్లేస్ ను ఆక్యుపై చేయబోతోందా? లెట్స్ సీ. తమన్నాల పూజా హెగ్డే కూడా డ్యూయల్ రోల్ పోషిస్తోందా? మరోసారి ఐటమ్ సాంగ్ చేయబోతోందా? ఆ స్టార్ హీరోతో మళ్ళీ జోడీ కడుతోందా? ఆ ఐటమ్ సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తోంది? కోలీవుడ్ సర్కిల్స్ లో బుట్టబొమ్మ గురించి వినిపిస్తున్న నయా గాసిప్ ఏంటో ఓ లుక్ ఇద్దామా? మోనికా బలూచి అంటూ కూలీలో 3 మినిట్ సాంగ్ తో స్టీల్ చేసేసింది పూజా హెగ్డే. అంతకుముందు రంగస్థలంలో జిగేల్ రాణిగా మారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో చితక్కొట్టేసింది. ఆ నెక్స్ట్ F3లో ఓ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. తమన్నా భాటియాలా ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ డ్యూయల్ రోల్ పోషిస్తోంది. 2 వైపులా సంపాదిస్తోంది బుట్టబొమ్మ. ఇదే బాగుందనుకుందో ఏమో, మరోసారి కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించబోతోందట పూజ. టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ హై ఆక్టేన్ ఫిల్మ్ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ లో ఇప్పటికే దీపికా పదుకొనే కన్ఫర్మ్ కాగా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అని వార్తలొస్తున్నాయి. వీరితో పాటు పలువురు ముద్దుగుమ్మల పేర్లు బయటకొచ్చాయి. కానీ ఎవరి పేరు రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతోంది టీమ్. ఈ క్రమంలో బన్నీతో బుట్టబొమ్మ ఐటమ్ సాంగ్ చేయబోతోందన్న వార్తలు పుట్టుకొస్తున్నాయి. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబోలో ఇప్పటి వరకు 2 ఫిల్మ్స్ వచ్చాయి. ఆ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురంతో ఈ జోడీ హిట్ పేరుగా మారింది. దీంతో పూజను స్పెషల్ సాంగ్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. అయితే కూలీ కోసం 3 కోట్లు తీసుకున్న బుట్టబొమ్మ అట్లీ బన్నీ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ పెంచిందట. 5 నిమిషాల సాంగ్ కోసం 5 కోట్లు అడిగిందని టాక్. మరి ఇందులో నిజమెంతో? బన్నీతో మరోసారి బుట్టబొమ్మ జోడీ కడుతుందా లేదా తెలియాలంటే కొంత వెయిటింగ్ తప్పదు. ఒక యంగ్ హీరోకి 100 కోట్లు కొల్లగొట్టడం గ్రేట్ అచీవ్మెంట్. అలాంటిది వరుసగా హ్యాట్రిక్ 100 crores సాధిస్తే ఆ ఆనందానికి అవధులుండవు కదా. ఇప్పుడు ఇలాంటి రేర్ రికార్డే కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ హ్యాట్రిక్ విజయం వెనుక కష్టంతో పాటు ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందా? నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ 100 crore హీరో అయ్యాడు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన డ్యూడ్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ 100 crore ఫిల్మ్. ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరిలో వచ్చిన డ్రాగన్ 150 కోట్లను కొల్లగొట్టింది. ఫస్ట్ ఫిల్మ్ లవ్ టుడే కూడా 100 కోట్లను వసూలు చేసింది. దీంతో ఫస్ట్ 3 మూవీస్ లో వరుసగా 100 crore చొప్పున వసూలు సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ జూనియర్ ధనుష్. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్ అయిన ప్రదీప్ కోబలితో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకొని సక్సెస్ అయ్యాడు. స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఇది అని తమిళ స్టార్ హీరోస్ కి లెసన్స్ నేర్పుతున్నాడు. ప్రెజెంట్ కోలీవుడ్ లో ప్రదీప్ పేరు మార్మోగిపోతోంది. ఇటు తెలుగులోనూ యూత్ లో క్రేజ్ సంపాదించాడు జూనియర్ ధనుష్. ఈ విజయాల వెనుక తన కష్టంతో పాటు ఓ సెంటిమెంట్ కూడా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. అదే ఇంగ్లీష్ టైటిల్. ఇప్పటి వరకు అతడు హీరోగా చేసిన సినిమాలన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చినవే.
ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఫిల్మ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీకి December 18న థియేటర్స్ లో టైం ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా విషయంలో కూడా ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ స్టోరీస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఈ యంగ్ హీరో మళ్ళీ మెగాఫోన్ పట్టేదెప్పుడో చూడాలి. ఫస్ట్ సినిమాతోనే కొంతమంది హీరోయిన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తే ఇంకొంతమంది భామలకి కాస్త టైం పడుతుంది. కానీ సడన్ గా యూత్ హార్ట్ ట్రోప్స్ గా మారిపోతూ ఉంటారు కొంతమంది. అలా ఈ ఏడాది కాస్త లేట్ గా రిజిస్టర్ అయిన యంగ్ బ్యూటీస్ ఎవరో ఓ లుక్కేయండి. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీస్ గా యూత్ హార్ట్ ట్రోప్ హీరోయిన్స్ గా చేంజ్ అయిన వారు ఉన్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుతిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొంతమంది కాస్త లేట్ గా ఆడియన్స్ ఫోకస్ లో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు. యుక్తి తరేజా, రితికా నాయక్, కయార్ లోహర్. దీపావళి కానుకగా రిలీజ్ అయిన కే ర్యాంప్ లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి నయా సెన్సేషన్ అయింది. కానీ ఇదామె ఫస్ట్ ఫిల్మ్ కాదు. 2 ఏళ్ల క్రితం నాగశౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ఫ్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. లాస్ట్ ఇయర్ మార్కోతో మాలీవుడ్ ఎంట్రీతో హిట్ కొట్టిన యుక్తి ఈ ఏడాది కే ర్యాంప్ తో టాలీవుడ్ లో ఫస్ట్ బ్లాస్ట్ చూసింది. వైబుంది బేబీ వైబుందిలే అంటూ టాలీవుడ్ వైబ్ గర్ల్ గా చేంజ్ అయింది రితికా నాయక్. మిరాయిలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసిన బబ్లీ గర్ల్ రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కాదు. విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించిన ఈ బ్యూటీ నాని హాయ్ నానాలో చిన్న క్యారెక్టర్ చేసింది. సోలో హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్లో కనిపించింది మాత్రం మిరాయిలోనే. ఈ సినిమాతో క్రేజ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సీడ్ అయింది. టాలీవుడ్ చిత్రాలతో రితికా, యుక్తి కాస్త లేట్ గా రిజిస్టర్ అయితే డబ్బింగ్ చిత్రంతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించింది కయార్ లోహర్. డ్రాగన్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి తమిళ ఆడియన్సే కాదు తెలుగు మూవీ లవర్స్ పడిపోయారు. అల్లూరితో టాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసినప్పటికీ అరే ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా మిస్ అయ్యాం అని సోషల్ మీడియాలో అసామీ బ్యూటీని పాపులర్ చేసేశారు. ఇలా ముగ్గురు భామలు తమ తొలి సినిమాలతో కన్నా ఆ తర్వాత వచ్చిన ఫిల్మ్స్ తోనే ఐడెంటిటీ, రికగ్నైజేషన్ దక్కించుకున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ లోకి స్టెప్ ఇన్ అయ్యారు వెంకీ మామ. అలాగే మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉపాసన ఓ వీడియోను పంచుకున్నారు. ఈ దీపావళి తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేసిందని, రెట్టింపు ఆశీర్వాదాలు అందాయని పోస్ట్లో పేర్కొన్నారు. ఈ జంట నెక్స్ట్ ఇయర్ ట్విన్స్ కు జన్మనివ్వబోతున్నారని సమాచారం. 2023లో వీరికి పాప క్లీంకార పుట్టింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ మనశంకర్ వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారని ఎప్పుడో అనౌన్స్ చేయగా రీసెంట్లీ సెట్ లోకి అడుగుపెట్టారు వెంకీమామ. వెంకటేష్ వెల్కమింగ్ ఆన్ బోర్డ్ వీడియోను పంచుకుంది టీం. చిరు వెంకటేష్ పై సీన్స్ షూట్ చేయబోతున్నాడు అనిల్. ఇప్పటికే అనిల్ వెంకీ కాంబోలో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీపావళికి రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు నియర్లీ 15 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకున్నట్లు టాక్. అయితే తాజాగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రమోషన్లలో భాగంగా విన్నర్ ప్రోమోలంటూ కొన్ని వీడియోలతో పాటు ఓల్డ్ సాంగ్స్ కు కిరణ్ అబ్బవరం స్టెప్లేసిన మాస్ డాన్స్ వీడియోను రిలీజ్ చేసింది టీం.